సో మీరు న్యాచురల్ వైటమిన్ డి కోసం ట్రై చేస్తున్నారా? ఎంతసేపు సన్ ఎక్స్పోజ్ అవ్వాలి, ఏ పార్ట్ ఆఫ్ ద డేలో సన్ ఎక్స్పోజ్ అవ్వాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను డాక్టర్ స్వప్నప్రియ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఫ్రమ్ కాస్మోషో క్లినిక్ అండి. ఎస్, అందరూ ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకున్నా వైటమిన్ డి తక్కువే ఉంటుంది. అండ్ ఈ వైటమిన్ డి స్కిన్లో హెయిర్ లాస్ కోసము చాలా మేజర్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ కొంతమందికి అర్టికేరియా, సోరియాసిస్, విట్లిగో అండ్ ఈవెన్ వాట్స్, వైరల్ వాట్స్ కండిషన్లో మన ఇమ్యూనిటీ బెటర్ చేయడానికి కూడా మనం ఈ వైటమిన్ డిని వాడుతున్నాం. సో డెఫినెట్లీ స్కిన్ పరంగా కూడా ఈ వైటమిన్ డి వెరీ ఇంపార్టెంట్. సో న్యాచురల్ వైటమిన్ డి రావాలి అనుకుంటే 11 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock, మ్యాక్సిమం 4 o'clock వరకు. అండ్ మినిమం టైం 15 to 30 minutes సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. అండ్ ట్వైస్ ఎ వీక్ అంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటే సమ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ వైటమిన్ డి సింథసిస్ అనేది డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. ఈ వైటమిన్ డి అబ్జర్ప్షన్ బెటర్ అవ్వాలి అంటే యూ కెన్ కంబైన్ దిస్ వైటమిన్ డి విత్ మెగ్నీషియం టు ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.